ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. జేఎంబీ చర్చ్, జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ యూత్ చర్చ్ స్కూల్ వీరి ఆధ్వర్యంలో ఈ దినము మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ దినము వారు చేపట్టారు. ముఖ్యంగా బైక్స్ డైరెక్టర్స్ నేలపాటి ప్రమోద్ గారు, అదే రీతిగా దోరపల్లి వీణా మాధురి ప్రవీణ్ గారు, వీరిరువురి ఆధ్వర్యంలో యవన బిడ్డలందరూ కూడా మొక్కలు నాటాలి అని గత వారం నిర్ణయించుకొని ఈ దినాన్ని ఏర్పాటు చేసుకొని సంఘంలో వారు ప్రకటించారు. ఆ రీతిగా సంఘం కూడా, సంఘ కమిటీ వాళ్ళు, కాపరులు, పెద్దలందరూ కూడా వారి వంతు వారు కూడా ఒక్క మొక్కను తీసుకొని వచ్చి ఈ దినము మొక్కలు నాటడం జరిగింది. దేవుని వాక్యంలో కూడా చెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడు ఫలించండి అని సెలవిచ్చాడు. ఫలింపు గురించి ఎన్నో సందర్భాలు దేవుడు సెలవిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఫలించడం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఫల వృక్షాలు తీసుకొచ్చారు, ఎన్నో పూల వృక్షాలు కూడా మొక్కలు తీసుకొచ్చారు. వీటన్నిటినీ నాటడం జరిగింది. ప్రస్తుత మనము సమాజంలో కూడా చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ చాలా పెరిగిపోయింది. అంతా కూడా క్లైమేటిక్ చేంజెస్ మనం చూస్తున్నాం. ఇవన్నీ భావితరాలకు మనము మంచి ఈ చెట్లను కానీ ఇవ్వగలిగితే వారికి కూడా మంచి చెట్లు ఇవన్నీ ఉండి పండ్లు తినచ్చు. అదే రీతిగా మంచిగా జీవవాయువు కూడా వారందరికీ కూడా సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి దొట్టి జేఎంబీ చర్చ్ ఒకటే కాదు, సమాజంలో కూడా అందరూ మొక్కలు నాటుతూ మన చుట్టూరున్న సమాజానికి, మనము భావితరాలకి ఒక మేలు మనము చేయాలి అంటే మొక్కలు నాటడం అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. జేఎంబీ చర్చ్ యవన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మరి చరిత్ర కలిగినటువంటి జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో మా సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డీజే ఆగస్టిన్ గారి ఆధ్వర్యంలో మరియు సహాయ సంఘ కాపరి రెవరెండ్ డి ఆశీర్పాల్ గారి సౌజన్యంలో ఈరోజు మా బైక్స్ డైరెక్టర్స్ శ్రీమతి వీణా మాధురి, శ్రీ నేలపాటి ప్రమోద్ గారు వారు చక్కని ఏర్పాట్లతో ఈ వృక్షో రక్షిత అనేటువంటి, ఎప్పుడైతే మనం వృక్షాలని మనం రక్షిస్తామో వృక్షము మనల్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక మాట అది. దాన్ని బట్టి ఈరోజు మరి వృక్షాలు నాశనం అయిపోతున్నటువంటి ఈ తరుణంలో మా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ ఆవరణంలో ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కాపర్లు, డైరెక్టర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ వారు, నాయకులు మరి అందరూ కలిసి ఈరోజు మరి చక్కగా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ చెట్లు ఫలించడం ద్వారా మరి మంచి ఆక్సిజన్తో పాటు మంచి చల్లని వాతావరణము కూడా లభిస్తుందని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మా ఎగ్జిక్యూటివ్ వారిని, కమిటీ వారిని, పాస్టర్లను, మరి డైరెక్టర్లను మేము అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. జేఎంబీ సంఘపక్షంగా ఈ దినాన మా మిషనరీస్ చేసిన సేవ, వారు బిల్డింగ్స్ కట్టడమే కాదు కానీ గ్రీనరీ అనేది మొట్టమొదటగా ఒంగోలు పట్టణంలో మొక్కలు నాటి అనేకమైనటువంటి మరి మొక్కల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని ఈ ప్రాంతంలో కలిగించాడు. ఇదిగో ఈ వెనకుందే ఆ చెట్టు కూడా అది మిషనరీస్ నాటినటువంటి చెట్టు. అది నిత్యం పూలు పూస్తూనే ఉంటుంది. కారణం ఏమిటంటే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఫలించి అభివృద్ధి పొందుడి అనే వాక్యం మాకుంది. ఫలించుట కనుక సంఘం ఫలించాలా. అదిగో అంజూరం ఫలించే ముఖ్యం ఇక్కడుంది. దీన్ని కూడా మేము నాటుతున్నాం. కనుక ఈ సహకారం, ఈ ప్రార్థనలు, ఈ పరిచర్యలు అవసరమని. ఆక్సిజన్ అనేది మొక్కల ద్వారా వస్తుంది. ప్రపంచం అంతా కూడా మొక్కలు నాటండి అని చెప్తూ ఉన్నారు. దీని మీద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. మన గత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. మొక్కలు నాటట్లో మనకు క్షేమం ఉందని మరి అనేకులు చాటు చెప్తున్నారు. ఆ రీతిగా ఈ కార్యక్రమాన్ని మా బైక్స్ యవనస్తులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి పెద్దలుగా మేము సహకరిస్తున్నాం. మీ సహకారం కూడా మాకు అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఆడ భయంకరం చేశారు. ఇది
స్ట్రైట్ లేదయ్యా, స్ట్రైట్ లేదు. ఎక్కడ దాకా అది పోతారే ఊరుకోరా నువ్వరే ఎరగదు, చెట్టు బంగి ఉన్నదాన్ని చూడు. అది ఫోటో కాదు, వీడియో. మీ పని మీరు చేయండి. వాళ్ళకి రైట్ రా.